Yeah. Jai Vasvi, very good morning, evening to one and all. Very, very happy to invite you all for day 13. So another 2 days to go for Tamil Nadu. And today it's going to be law of attraction, how we all got attracted to this Train the Trainer workshop. We will find out about the laws of attraction. And we have a wonderful trainer amongst us. And Narendra Garu, I was fortunate enough to learn my basics in neuro-linguistic programming from him. So without further ado, I would like to call upon Vijay Lakshmi Suresh. Yes, Vijay Lakshmi. Yeah. Kindly invoke Goddess Vasavi with your wonderful prayer. Yeah, I'll unmute you again. Yeah. Let's start the evening. పాడుకనా మా మాట వినట్లేదే మాకు. I have unmuted you. Say hello. Just speak something. Voice is not audible. Yes. Hello, sir. Hello. Narendra Garu. Very Hi. nice to listen to you. Thank After you a so long, much. long time. Thank you. The Wonderful. pleasure is mine. Thank you. Do you remember me, sir? I 100. participated in Yep, one yep, of the yep. classes. 100%, ma'am. I Very remember you. nice. Lovely, sir. Lovely. Thank you. Yes, sir. We welcome you with a big round of applause, which we can only hear, not you, but Thank yeah, you. it's all there. Thank Yes. you. Thank you so much. sir. Thanks a lot. Thank you, sir. Yes, I think we are not able to hear her. We just lost her. It's okay. I will just call upon Chandramouli Gupta Garu because he also wanted to. Yes, sir. Please do join us, sir. Me prayer toti invoke cheyandi. హలో పాడండి మీరు అమ్మవారి పాట పాడండి సార్. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగగలం సాగగ సేవ వినియమ్రోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్దార్థత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో విశ్వజననీ వాసవి. జై బోలో వాసవి మాతాకి జై. జై సార్, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ మేము చెప్పాను కదా, నరేంద్ర గారు చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. మనల్ని అందరినీ హీ విల్ జస్ట్ ట్రాన్స్పోర్ట్ us and transform us. Yes, ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ నరేంద్ర గారు బై ఆర్ బడ్డింగ్ ట్రైనర్ దివ్య వీరమణి గారు. ఓవర్ టు యు దివ్య. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై వాసవి. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. జస్ట్ ఎ మినిట్. ఎస్ సార్. నరేంద్ర గారు వెల్కమ్ Yes. సార్. నమస్తే సార్ అండి. నా పేరు చంద్రమౌళి గుప్తా, నేను సర్టిఫైడ్ డ్రోన్ ట్రైనర్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. డిస్ట్రిక్ట్ వి 102A గంపసార్ డిస్ట్రిక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ మేడం. చెప్పండి మ్యామ్. జై వాసవి. వెరీ గుడ్ ఈవినింగ్. ఐ దివ్య వీరమణి ఫ్రమ్ తిరుచి, తమిళనాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అద్భుతమైన ఒక కోచర్ని ఇంట్రొడక్షన్ చేసేందుకు నాకు ఇచ్చిన ఈ ఛాన్స్కు మన గురుగారు అందరికీ నాతోడ ధన్యవాదములని తెలియచినేను. నరేంద్ర సార్ హ్యాస్ ఎ ఇంటర్నేషనల్ సక్సెస్ కోచ్ ఫర్ న్యూరో లింగ్విస్టిక్ practitioner from 2018 and law of attraction practitioner also. వీళ్ళు వచ్చి ఒక మైండ్ పవర్ ఎక్స్పర్ట్. వీళ్ళని గురించి ఒక 2 minutes నేను ఇప్పుడు చెప్పబోతాను. ఎంపవర్ యువర్ సెల్ఫ్, అన్లెష్ ద హిడెన్ పొటెన్షియల్, జర్నీ టు సక్సెస్ విత్ కోచ్ నరేంద్ర. ఇదిదా వాళ్ళతోడ పేజోడ ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైనే కొల్ల అందంగా ఉంది. వీళ్ళు చూసి అట్లంట లాట్ ఆఫ్
ట్రైనింగ్స్ కోచింగ్స్ ఇస్తా ఉండేరు. కొల్లపేరోడ లైఫ్ ని అద్భుతంగా చేంజ్ చేస్తా ఉండేరు. దాంట్లోకి వచ్చే విషయాల్ని మాత్రం నేను ఇతావు చెప్పేను. గోల్ అచీవింగ్ వాట్ ఎవర్ స్మాల్ ఆర్ బిగ్, హెల్త్ ఇష్యూస్ ఎదిగా ఉంటాను మనతోడ హెల్తీగా ఎట్లా మార్చుకునాల, పర్సనల్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, రికవరీ టు డిప్రెషన్, బికమింగ్ ఏ సెలబ్రిటీ, వెయిట్ లాస్ ఆర్ గెయిన్, మోటివేషనల్ స్పీకర్, వెల్తీ లైఫ్, ఇది మాదిరి పల విధమైన కోచింగ్స్ ఇస్తా ఉండేరు. వీళ్ళు చూస్త్రీ అట్లంటా న్యూరో లింగ్విస్టిక్ ప్రాక్టీషనర్లో ఒక ఫెంటాస్టిక్ గా చేస్తా ఉండేరు. 10,000 ప్లస్ పీపుల్స్ ని ట్రైన్ చేసిండేరు. దాంట్లో ఒక 2,000 ప్లస్ పీపుల్స్ చూస్త్రీ అట్లంటా వాళ్ళతోడ లైఫ్ స్టైల్ ని ట్రాన్స్ఫార్మింగ్ చేసి బాగా లైఫ్ లో ఉండేరు. 1000 ప్లస్ ఆన్లైన్ వర్క్ షాప్స్ చేసిండేరు. 300 ప్లస్ ఆఫ్లైన్ వర్క్ షాప్ చేసిండేరు. సో అట్లా ఒక అద్భుతమైన కోచర్ దా నేటికి మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అట్లనే ఒక బెస్ట్ టాపిక్ ని కోచ్ చేయబోతారు. వాళ్ళని హార్ట్లీ వెల్కమ్ చేసి ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ద క్లాస్ సార్. Thank you, sir. Thank you so much, Divya. Hearty welcome, sir. Hearty welcome to you. Yes, sir. Hearty welcome. And over Thank to you. Thank you so much. So first of all, thanks to Vasavi Club and all the participants, and my special thanks to my mentor, my coach, Gampa sir, and all the participants, 85 people who are right now here. Is my voice audible, everybody? Am I visible and audible? Crystal you. clear and you're visible, sir. Amazing. Thank you so much. Thank you. Great. So great to see all of you. So first of all, let me ask you, எப்படி இருக்கீங்க? ரொம்ப Yeah. ரொம்ப நல்லா இருக்கும். நல்லா ரொம்ப இருக்கும். நல்லா Thank you இருக்கும். so much. Thank you, Andy. So for the next 60 minutes, I'm going to share my knowledge on the law of attraction, being a coach, being a law of attraction trainer. So I'm going to give you some superb tools and techniques. So if you are really ready for transformation, please type RT, ready for transformation, RFT, ready for transformation, RFT. Superb. Nice to see all of you energetic participants. Thank you so much. Amazing. Okay, friends. So coming to the law of attraction. So law of attraction is nothing but law of vibrations. So law of vibration ఏం చెప్తుందంటే మనకు whatever you think, all of you show me, whatever I think, whatever I speak, all of you show me, whatever I think, whatever I speak, whatever I feel is what I get. Simple. Whatever I think always, am I thinking about happiness, joy, good relationship, more money, and more opportunities? If I think about that, if I say more about it, if I feel more about it, that is what I'm going to attract in my life. So, law of attraction is nothing but you attract those things that you're always thinking, speaking, and feeling. That's it. So law of attraction dwara, by using law of attraction, you can attract happiness. You can also attract great job, and you can also attract good relationship into your life, my dear friends. Okay, Telugu, English, Tamil. Naku ఈ మూడు లాంగ్వేజ్ లో ఏ లాంగ్వేజ్ మీరు కంఫర్టబుల్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో నేను మాట్లాడతాను. ఓకే, సో ఇట్స్ ఫైన్ Both, ఫర్ మీ. sir. Both Tamil, Okay. Telugu. Okay, thank you so much. Yes, Tam- but unfortunately you don't understand my Tamil. తమిళ అండ్ తెలుగు సార్. లేదు Okay, అట్లా sir. అలా లేకపోయినా తెలుగు అండ్ ఇంగ్లీష్ వాడినా కూడా మాకు పర్వాలేదు సార్. Okay, fine. బికాస్ కొన్ని ప్యూర్ తెలుగు పోతే మా వాళ్ళకి అర్థం కాదు. అవునండి, కరెక్ట్. సో కొంచెం ఇంగ్లీష్ అట్లా మీరు చేశారంటే యూ కెన్ I'll go for that. Okay అండి, I'll go for that. Yeah, sure. థ్యాంక్ యూ సో సార్. ఫ్రెండ్స్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేసుకుంటూ యూ కెన్ అట్రాక్ట్ గుడ్ జాబ్, మంచి రిలేషన్షిప్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చండి. చాలా హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్, వెల్దీ లైఫ్, రిచ్ లైఫ్ ని మనం అట్రాక్ట్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. సో బై యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ యూ కెన్ అట్రాక్ట్ లైఫ్ వాట్ యు డిజైర్. ఎలాంటి లైఫ్ ని మీరు డిజైరస్ గా అనుకుంటున్నారు? మంచి హెల్త్ ఉండాలి, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉండాలి, బాగా హ్యాపీగా ఉండాలి, పిల్లలు బాగా చదువుకుంటూ ఉండాలి, మంచి రిలేషన్షిప్, మంచి జాబ్, మంచి బిజినెస్, మోర్ మనీ. కరెక్ట్? సో
బై యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా మనం అనుకుంటున్న లైఫ్ ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు, మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అండి. సో వాట్ యు వాంట్ టు హ్యావ్ నౌ? టెల్ మీ. హెచ్ ఫర్ హెల్త్, ఆర్ ఫర్ రిలేషన్షిప్, సి ఫర్ కెరియర్, ఎం ఫర్ మనీ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. HRCM లో మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు? గుడ్ హెల్త్, గుడ్ రిలేషన్షిప్, హ్యాపీ కెరియర్, ఆర్ మోర్ మనీ ఇన్ టు యర్ లైఫ్? Yes, all. Superb. Great. HRCM, Ravindra Babu garu. Amazing. Okay. So you can attract all this life. You can get the best things in your life. Eppudu, once you understand this law of attraction. Now, law of attraction concept anta kuda law of vibrations paina panchestundandi. Law of vibrations ante ento nenu meeku ee 3 simple techniques ద్వారా చెప్పబోతున్నాను. So first of all, friends, there are these 3 principles we need to understand. ఈ 3 principles ఏంటంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి థాట్స్ బికమ్స్ థింగ్స్. మన థాట్సే థింగ్స్ రూపంలో మన లైఫ్లోకి వస్తుంటాయి. సో లెట్స్ అండర్స్టాండ్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక బైక్ అవ్వచ్చు, లేదా ఒక కార్, లేదా మీరు ఉంటున్న ఒక ఇల్లు, లేదా మీ రిలేషన్షిప్, మీ ఫ్యామిలీ అంతా కూడా, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయండి? షో మీ ఆల్ ఆఫ్ యూ. థాట్స్ లో స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి బైక్ తీసుకోవాలి, ఇలాంటి ఇంట్లో ఉండాలి, ఇలాంటి కార్ నేను డ్రైవ్ చేయాలి, ఇలాంటి రిలేషన్షిప్ నాకు కావాలి. సో వీ థాట్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించాం కాబట్టి అది మన లైఫ్లోకి వచ్చింది. ఇంకా డీప్గా చూస్తే, ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ ఉందండి. ఈ పెన్ కనిపెట్టాలని ఫస్ట్ ఒక థాట్, సంబడి థాట్ అబౌట్ దిస్ ఇన్ దర్ మైండ్. సో ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ దర్ థాట్స్. ఆలోచనల నుంచే అది పుడుతుంది. సో ఏదైనా సరే ఫస్ట్ అది మన థాట్స్ లోకి రావాలండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ నాట్ క్లియర్ విత్ వాట్ యూ వాంట్, యూ కెనాట్ మేనిఫెస్ట్ ఇట్. అది మేనిఫెస్టేషన్ కావాలి అంటే ఫస్ట్ అది మన థాట్ లోకి రావాలి. అది మన థాట్ ఎనర్జీ ద్వారా, వైబ్రేషన్ ద్వారా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అది యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. అండ్ యూనివర్స్ విల్ బ్రింగ్ బ్యాక్ సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ ఈవెంట్స్, సేమ్ పీపుల్ ఇన్ టు అవర్ లైఫ్. ఇదంతా కూడా ఒక లా ఆఫ్ గ్రావిటీ లాగా అండి. నా ఎంతమంది లా ఆఫ్ గ్రావిటీని నమ్ముతారు? సార్ నేను లా ఆఫ్ గ్రావిటీని నమ్మను సార్, నాకు తెలీదు, లా ఆఫ్ గ్రావిటీ నేను నమ్మను. నేను నమ్మకుంటే మరి లా ఆఫ్ గ్రావిటీ నాకు పనిచేయదా? లెట్స్ డూ దిస్. ఓకే, టేక్ పెన్ ఆర్ పెన్సిల్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యూర్ హ్యాండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, నౌ డూ వన్ థింగ్. వెన్ ఐ సే 1, 2, 3, you have to lift it, let it, okay, fall. 1, 2, 3. Fell down. పడిపోయిందా కింద? ఎస్, పడిపోతుంది. మీరు నమ్మినా, మీరు నమ్మకున్నా, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ యూ డోంట్ బిలీవ్ ఇట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్, లా ఆఫ్ గ్రావిటీ ఆల్వేస్ వర్క్స్. అది మీరు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, మీరు తమిళనాడు నుంచా, లేదా మీరు మహారాష్ట్ర నుంచా, మీరు ఇండియనా, మీరు పాకిస్తానా, మీరు యుఎస్ నుంచా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఎవరైనా సరే లా ఆఫ్ గ్రావిటీ అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా, నమ్మినా నమ్మకున్నా, లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ అ లా ఆఫ్ నేచర్, యూనివర్సల్ లా, రైట్? సో యూనివర్సల్ లాస్ అన్ని కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇట్స్ ఆల్సో యూనివర్సల్ లా. నౌ థాట్స్ బికమ్స్ థింగ్స్ ని ఎక్స్పెరిమెంటల్ గా చేద్దామండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ, వెన్ ఐ సే 3, యూ హ్యావ్ టు క్లాప్. ఇస్ దట్ ఓకే? అందరూ క్లాప్ చేయాలి. ఓకే, ఓన్లీ 1 క్లాప్, ఓన్లీ 1 క్లాప్ మాత్రమే వినబడాలి. సో 1, 2, 3. ఓకే, నా క్లాప్ చేశారు. చెప్పండి, క్లాప్ ఫస్ట్ వచ్చిందా లేదంటే క్లాప్ చేయాలనే థాట్ ఫస్ట్ వచ్చిందా? ఏది ఫస్ట్ వచ్చింది? థాట్ ఫస్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నౌ ఐ వాంట్ యూ, ఆల్ ఆఫ్ యూ, టు క్లాప్ వితౌట్ థాట్. క్లాప్ వితౌట్ థాట్. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? నో, ఇట్స్ ఇంపాసిబుల్, right? So first a person thought about building a business. ఇండియాలోనే నంబర్ 1 బిజినెస్ నేను క్రియేట్ చేస్తాను, సక్సెస్ఫుల్ బిజినెస్ క్రియేట్ చేస్తాను. ఆ థాట్ వచ్చింది ధీరుభాయ్ అంబానీకి. ఆ థాట్ వచ్చిన తర్వాత దెన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ హీ క్రియేటెడ్ దట్ బిజినెస్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? కరెక్ట్. ఏదైనా సరే అది నా థాట్స్ లో నుంచి వస్తుంది. మరి చాలా మంది ఆలోచించడానికి భయపడుతున్నారు. Oh my God, what if I make more money? Oh my God, I'll become more selfish. Is it really possible for me? So they are not even allowing their thoughts. ఆలోచనలోకే రాకపోతే అది రియల్ లైఫ్ లోకి ఎలా వస్తుంది? సో ఇట్స్ హైలీ
హైలీ ఇంపాసిబుల్. సో లా ఆఫ్ వైబ్రేషన్ ప్రకారంగా మనకి ఎలాంటి థాట్స్ వస్తున్నాయో అలాంటి థింగ్స్ వస్తున్నాయి. నౌ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మరి ఇవన్నీ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నాయి, రైట్? సో సేమ్ థాట్స్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ వైబ్రేషన్స్, సేమ్ ఎఫర్ట్స్, రైట్? సో ఆల్ ఆఫ్ you, I want you to unmute. Same thoughts, say this, same thoughts, Same thoughts. same feelings, same feelings, Same feelings. same results. Same result. సో రిజల్ట్స్ సేమ్ ఎందుకు వస్తున్నాయంటే సేమ్ థాట్స్, సేమ్ ఫీలింగ్, సేమ్ రిజల్ట్స్. సేమిలర్ థాట్స్, రోజు అవే థాట్స్. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? 95% రిపిటేటివ్ థాట్స్. నీకు నచ్చిన థాట్స్ మళ్ళీ వస్తుంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ది థాట్స్ ఆర్ నెగటివ్, రైట్? ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మనీ గురించి అవ్వచ్చు, బిజినెస్ గురించి అవ్వచ్చు, సెల్ఫ్ గురించి అవ్వచ్చు. సేమ్ థాట్స్ వస్తున్నాయి కాబట్టి సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎంతమందికి అర్థమవుతుందండి? I want to see the hands, real hands. Wow, superb, great. Now, if you want to change your life, now new thoughts, new feelings, New feeling. Feeling. new actions, emotion. New action. new results. New results. వెరీ గుడ్, సూపర్. సో కొత్త లైఫ్ లోకి రావాలంటే కొత్త థాట్స్ ని మనం జనరేట్ చేయాలి. కొత్త థాట్స్ జనరేట్ చేస్తేనే కొత్త లైఫ్ లోకి మనం క్రియేట్ చేయగలుగుతాము. సో దాట్ ఈస్ ద బ్యూటీ వి నీడ్ టు అండర్స్టాండ్. నౌ దెర్ ఈస్ అనదర్ లా విచ్ సేస్ వాట్ యు పుట్ అటెన్షన్. మనం దేనిపైన అయితే ఎక్కువగా అటెన్షన్ ఇస్తుంటామో అదే మన లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకుంటుంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు నా జాబ్ సరిగ్గా లేదు, మా బాస్ సరిగ్గా లేడు, హీఈస్ నాట్ అలౌయింగ్ మీ, హీఈస్ నాట్ హెల్పింగ్ మీ, హీఈస్ నాట్ సపోర్టింగ్ మీ, ఐఎమ్ సో అన్లక్కీ, ఐఎమ్ సో అన్లక్కీ, ఐఎమ్ సో అన్లక్కీ అనుకుంటే యాక్చువల్గా ఏది గ్రో అవుతుంది? దట్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు అట్రాక్ట్. వాట్ యు పుట్ యువర్ అటెన్షన్ ఆన్ గ్రోస్ స్ట్రాంగర్ ఇన్ లైఫ్. దేనిపైన అయితే మనం అటెన్షన్ పెడతామో అది ఇంకా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. నౌ టెల్ మీ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ బైసెప్స్ గురించి ఎక్సర్సైజ్ చేయండి. ఇలా అందరూ డూ ఇట్, ఆల్ ఆఫ్ యూ. రాజ్ కమల్ గారు సూపర్ సార్, శివప్రసాద్ గారు ఆసమ్, లక్ష్మయ్య గారు వండర్ఫుల్, డూ ఇట్. ఓకే, ఇప్పుడు మీరు బైసెప్స్ గురించి ఎక్సర్సైజ్ చేస్తే సిక్స్ ప్యాక్ గ్రో అవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? నో. దేనిపైన అయితే ఫోకస్ పెడతామో అదే గ్రో అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మన అటెన్షన్ ఉంటుందో అది గ్రో అవుతుంది. 1 second. Am I going too fast? I'll go little slow. Don't worry. Okay. సో దేనిపైన అయితే నేను ఫోకస్ పెడుతున్నానో అది ఎక్కువగా గ్రో అవుతుంది. నా చెప్పండి, ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తే ఏది గ్రో అవుతుంది? ప్రాబ్లమ్స్ గ్రో అవుతాయి. ఓకే, ప్రొద్దున లేవగానే నా నా లైఫ్ సరిగ్గా లేదు, నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, నా బాస్ సరిగ్గా లేడు, నా బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, కస్టమర్స్ పే చేయట్లేదు, ఏది సరిగ్గా జరగట్లేదు, నా లైఫ్ ఏంటి, ఈ దరిద్రం ఏంటి, ఇంతేంటి, అదేంటి, ఎప్పుడు ఏడుస్తుండే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ ఆర్ ఎస్? బట్ ఎవ్రీ డే యూ గెట్ అప్, వావ్, వండర్ఫుల్ లైఫ్, వాట్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, I have a job, I have skills, I have capabilities, wow, I have to go home, I have to go for work now. Yes, I have so many things in my life. ఎవరైతే గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేస్తున్నారో, ఎవరైతే హ్యాపీ ఫీలింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నారో, ఇక్కడ ఏం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్? హ్యాపీనెస్ గ్రో అవుతుంది. షో మీ నౌ, ఏది గ్రో అవుతుంది? హ్యాపీనెస్ గ్రో అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే దేనిపైన అయితే మనం ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామో అదే మన లైఫ్లోకి ఇంకా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, రైట్? నౌ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అండ్ సడన్గా మేబీ లేట్ అవుతున్నాను, బాస్ ఏదైనా అంటాడేమో అని మనం ఎప్పుడైనా ఆ నెగిటివ్ థాట్స్లో ఉన్నప్పుడు అక్కడ చాలా లేట్ అవుతాం. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? లేట్ అవుతాము, ఆ రోజు ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే మన మైండ్లో మనం దేనిపైన ఫోకస్ పెడుతున్నాము? నెగటివిటీ పైన ఫోకస్ పెడుతున్నాం, రైట్? ఎస్, వర్షంలో ఈరోజు తడిచాను, జలుబు వస్తుందేమో, జలుబు రెడీగా ఉంది మీ గురించి, కరెక్ట్? ఎస్, నేను రాత్రి లేట్గా పడుకున్నాను, పొద్దున్న లేవలేను, రైట్? మార్నింగ్ నిద్ర లేవలేరు. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ వాట్ యూర్ ఫోకసింగ్. మన ఫోకస్ ఎక్కడైతే వెళ్తుందో అదే మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది, రైట్? నౌ రిమెంబర్ దిస్, లెట్స్ డూ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అందరు రెడీగా ఉన్నారండి? ఎస్, ఎక్స్పెరిమెంట్ చేద్దామండి, వెదర్ దిస్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ అందరికీ ఒక బ్యాంగిల్ లాగా కనబడుతుంది చూడండి, బ్యాంగిల్. ఎస్,
ఒక బ్యాంగిల్ లాగా కనబడుతుంది చూడండి. ఎస్, ఈ రెండు చేతుల్ని కలపండి, బ్యాంగిల్స్ లాగా కనబడుతుంది ఒకటి. ఎస్, ఇక్కడ అందరికీ ఉంటుందండి, డోంట్ వరీ. యా, ఎస్, అందరి కెమెరాస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. యా, సో నా ఇప్పుడు ఇలా పెట్టేసేయండి, ఈ రెండు బ్యాంగిల్స్ ని కలుపుతూ నమస్తే. ఓకే, నమస్తే వస్తుందండి, ఫైన్. ఇప్పుడు మీరు మీ యొక్క రెండు హ్యాండ్స్ మిడిల్ ఫింగర్ ని చూడండి, ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ సైజ్, రైట్? ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో ఉంటుంది. అప్పుడు మీరు ఏదైనా హ్యాండ్ ని మీ ముందు ఇలా పెట్టుకోవాలి, మిర్రర్ లాగా. ఇలా మిర్రర్ లాగా ఏదైనా హ్యాండ్ అయినా ఓకే, రైట్? ఇప్పుడు మీరు మీ యొక్క మిడిల్ ఫింగర్ ని గ్రో అవ్వడం మీరు చూస్తుంటారు. ఓకే, యూ విల్ సీ దాట్ యువర్ మిడిల్ ఫింగర్ విల్ గ్రో ఇట్ సైజ్. ఎప్పుడైతే మీరు ఫోకస్ పెడతామో అది అవుతుంది, రైట్? లెట్స్ డూ లా ఆఫ్ వైబ్రేషన్. ఓకే, మీరు నాతో పాటు రిపీట్ చేయాలి స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏంటంటే గ్రో లాంగర్. నాతో పాటు స్టేట్మెంట్ రిపీట్ చేయండి. గ్రో లాంగర్, Grow long. గ్రో లాంగర్, గ్రో లాంగర్, గ్రో లాంగర్, గ్రో లాంగర్, grow longer, grow longer, grow longer. Just close your eyes and just imagine your finger length is growing. That's it. Just feel that. Ante. Okay, now open your eyes and all of you again bring back your both hands. Malli rendu hands ni jodinchandi ila bangles ni chusi. Then again bring back and see. Wow. What an amazing growth. Entamandi gamanincharu? Literally. Yes, Sujata garu, I can see your hand. Wonderful. Vijay Lakshmi garu, superb. Lakshmi garu, Vijay Kumar garu, superb. Great. Now, ela jarigindi idi? It is because of there is something called as quantum physics. So, quantum physics em cheptundante every time by your thoughts, show me all of you. Me thoughts ద్వారా, మీ వర్డ్స్ ద్వారా, మీ ఫీలింగ్స్ ద్వారా క్వాంటమ్ ఫీల్డ్ లో మన చుట్టూ ఉండేది ఏంటో ఒక క్వాంటమ్ ఫీల్డ్. ఆ క్వాంటమ్ ఫీల్డ్ లో మీరు చేంజెస్ తీసుకొచ్చినప్పుడు అది రియాలిటీలోకి మార్చుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, మన వర్డ్స్ ద్వారా మనం క్వాంటమ్ షిఫ్ట్ ని చేశాం కాబట్టి ఇది గ్రో అయింది. సో మనం అనుకునే మనీ కూడా, మనం అనుకునే హెల్త్ కూడా, మనం అనుకునే రిలేషన్షిప్ కూడా మన మైండ్ లో ఆ థాట్స్ మళ్ళీ మళ్ళీ జనరేట్ చేయడం ద్వారా వి విల్ యాక్చువల్లీ మేనిఫెస్ట్ దట్ ఇన్ టు అవర్ లైఫ్, రైట్? సో ఇది కాన్షియస్ గా చేసేది కాదండి, ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవ్వాలి. సబ్ కాన్షియస్ మైండ్ లో గనక మన ఆలోచనలు మనకేం కావాలి దాన్ని ఫీడ్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ 100% వర్క్ అవుతుంది. సో వాట్ యు పుట్ అటెన్షన్, దేనిపైన అటెన్షన్ పెడతామో అదే మన లైఫ్ లోకి గ్రో అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ ఏమంటుంది, ప్రతిదానికి తథాస్తు అంటుంది. చెప్పండి అందరూ, ఏమంటుంది? తథాస్తు. ఓకే, ఆల్ ఆఫ్ యూ అన్మ్యూట్ అండ్ టెల్ మీ తథాస్తు. సూపర్. తథాస్తు అంటుందండి. యూనివర్స్ డైలాగ్ ఒకటి మాత్రమే, దట్ ఈస్ తథాస్తు, రైట్? నౌ జస్ట్ అండర్స్టాండ్ దిస్. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే, లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఏంటి? నౌ లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా క్రోస్ ని చూసినప్పుడు క్రోస్ అన్ని ఒకే గ్రూప్ లో ఉంటాయి. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? క్రోస్ తో మనం ప్యారెట్ ఎప్పుడు చూడమండి. ప్యారెట్స్ అన్ని ఒక గ్రూప్ లో ఉంటాయి, రైట్? క్రోస్ అన్ని ఒక గ్రూప్ లో ఉంటాయి, ప్యారెట్స్ అన్ని ఒక గ్రూప్ లో ఉంటాయి. స్కూల్లో ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ ఆల్ నాటీ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒక గ్రూప్ లోకి వచ్చేస్తారు. అండ్ ఆల్ స్టూడియస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్ లోకి వచ్చేస్తారు. చూసారా? ఎస్, ఇట్ హ్యాపెన్స్. ఈవెన్ స్మోకర్స్ అందరూ ఒక గ్రూప్ లో క్రియేట్ అవుతారు. కరెక్ట్? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దెర్ ఇస్ అ ప్రిన్సిపల్ కాల్డ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. చూడండి, కోల్ అంతా ఒకే చోట ఉంటుంది. కోల్ అంతా ఒకే చోట ఉంటుంది. కోల్ మైన్స్ లో సాల్ట్ వాటర్ అంతా ఒకే చోట ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ ఇఫ్ యు సీ ఆల్ దిస్ శాండ్, ఈ శాండ్ అంతా ఒకే చోట ఉంటుంది, రైట్? ఈవెన్ ఆల్ దిస్ గ్రీన్ ల్యాండ్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి యూనివర్స్ లో ఉన్న దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఏ ఎనర్జీ అయితే ఉంటుందో ఆ సిమిలర్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఏ వైబ్రేషన్ అయితే మనం ఉన్నామో అదే వైబ్రేషన్ ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో యూనివర్స్ అంతా కూడా ఈ ప్రిన్సిపల్ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్, రైట్? చూడండి, నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ ఆలోచనలను అట్రాక్ట్ చేసుకుంటారు, నెగిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకుంటారు, ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేసుకుంటారు, సిచ్యువేషన్ అట్రాక్ట్ చేసుకుంటారు. ఆ ఇమోషన్ ని ఇంకా ఎక్కువగా రిపీట్ చేయడం వల్ల ఆ ఇమోషన్ వచ్చే విధంగా పీపుల్ వచ్చి మళ్ళీ మనల్ని ఆ ఇమోషన్ ఉంచడానికి, ఆ ఇమోషన్స్ ని మనం, ఆ పీపుల్ ని, ఆ సిచ్యువేషన్ ని, ఆ ఈవెంట్స్ ని, ఆ సర్కమ్స్టాన్సెస్ ని, ఆ ఐడియాస్ ని, ఆ ఇన్స్పిరేషన్స్ ని, ఆ ప్రాబ్లమ్స్ ని మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం.
బట్ ఒక్కసారి కనుక మనం ఆ వైబ్రేషన్స్ కనుక చేంజ్ చేయగలిగితే, హ్యాపీనెస్లో ఉండగలిగితే, ఆ హ్యాపీనెస్ ఇవ్వడానికి పీపుల్ మన లైఫ్లోకి వస్తుంటారు. సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, ఐడియాస్, ఆపర్చునిటీస్, ఇన్సిడెంట్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా మ్యాజిక్ లాగా జరుగుతుంది. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ జస్ట్ లైక్ అ మ్యాజిక్. ఎస్, మ్యాజిక్ లాగా మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్, యూ స్టార్ట్ సీయింగ్ మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాజిక్ అండి. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను, నేనున్నది ముంబైలో, మహారాష్ట్రలో, అండ్ మీరున్నది తమిళనాడులో. అండ్ వీఆర్ కనెక్టింగ్ రైట్ నౌ లైవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎస్ ఆర్ ఎస్? ఇజంట్ ఇట్ ఈస్ అ మ్యాజిక్? ఎస్, ఇట్స్ అ మ్యాజిక్. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, 104 పీపుల్ ఇక్కడ ఉన్నారు అంటే యూనివర్స్ ఈస్ ప్లానింగ్ ఫర్ మ్యాజికల్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ. దిస్ ఇస్ నాట్ కోఇన్సిడెన్స్. ఏదో గంపా సార్ ఇన్వైట్ చేశారు, వాసవి వారు ఇది ఆర్గనైజ్ చేశారు, మహేష్ గారు మనకందరికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా నాట్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. వీఆర్ co-creating దిస్ ఈవెంట్. ఇస్ దాట్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? లోవర్ వైబ్రేషన్లో ఉన్నవారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి కనెక్ట్ అవ్వరండి. టు కనెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ద హయ్యర్ వైబ్రేషన్. హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళినప్పుడు, మీరు రెడీగా ఉన్నప్పుడే ఇలాంటి నాలెడ్జ్ మీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ షూర్ all of you will create great miraculous results in your life. Just start applying this law of attraction. Are you all ready? Yes? Superb, superb. Like attracts like. Like attracts like principle ఏంటంటే, మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీ మనం అట్రాక్ట్ చేసుకుంటాం. నా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వైబ్రేషన్ అంటే ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఇన్ డీటెయిల్. సో ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ నౌ every time in your mind you are thinking something. మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ రన్నింగ్ ఆల్ అరౌండ్, ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. కరెక్టా? ఎస్, వీఆర్ ఆల్వేస్ థింకింగ్ సంథింగ్. ఏదో ఒకటి మనం ఆలోచిస్తూనే ఉంటున్నాం. నౌ ఆల్ దిస్ థింకింగ్ ఈస్ క్రియేటింగ్ ఫీలింగ్స్. ఎవ్రీ టైమ్ యూ థింక్ సంథింగ్, యూ క్రియేట్ ఫీలింగ్. యూ హ్యావ్ హ్యాపీ థాట్స్, యూ ఫీల్ గుడ్, యూ ఫీల్ హ్యాపీ. You have negative thoughts, wrong thoughts, bad thoughts. You feel bad, you will feel negative, right? So thinking is creating feeling. Now feeling is creating vibration. This feeling is creating vibration. Now just imagine, thoughts are electrical signals, my dear friends. Every time మన మైండ్లో మనం థాట్స్ మనం ఆలోచించినప్పుడల్లా there is electrical signals, electric firing happens inside your brain. Right? So your thoughts are electric and your feelings are magnetic. So remember, every time you think something in your mind, manam em chestunnamo, we are creating electromagnetic signals. Correct? So this electric and magnetic signals are sent to where? Show me all of you. Idi ekkadiki veltundi electric signals? Universe loki veltundi. Now universe has consciousness, my dear friends. యూనివర్స్లో ఒక కాన్షియస్నెస్ ఉంది. యూనివర్స్ ఎప్పుడు మనకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అందువల్ల పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకు లైఫ్లో పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. నెగటివ్గా ఆలోచించే వాళ్ళకు నెగటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీన్ని ఎంతమంది నమ్ముతున్నారు? 100%. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ నో మోర్ సమ్ రాకెట్ సైన్స్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, హెల్తీగా ఉంటున్నారు, లైఫ్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. నెగటివ్గా ఆలోచించే వాళ్ళకు ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్ ఎక్కువగా వస్తున్నాయి. నౌ బికాస్ థింకింగ్ క్రియేట్స్ ఫీలింగ్, ఫీలింగ్ క్రియేట్స్ వైబ్రేషన్. నౌ నేను ఎలాంటి వైబ్రేషన్ యూనివర్స్కి ఇస్తున్నానో, యూనివర్స్ మళ్ళీ నాకు తిరిగి అలాంటి వైబ్రేషన్సే నాకు ఇస్తూ ఉంటుంది. ఎలా ఇస్తుంది యూనివర్స్? త్రూ పీపుల్. అలాంటి పీపుల్ నా లైఫ్లోకి వస్తుంటారు. రైట్? If I'm just angry always, everybody will come and make me angry. నేను కోపంగా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు వచ్చి కోపాన్ని ఇస్తారు. Now see, we have Mahesh garu, Sujata garu, Divya Veeramani garu, right? If they're happy always, everybody will come into their life so that they'll make more happy. Correct? మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి people comes and you will attract similar events in your life. హ్యాపీ ఈవెంట్స్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటుంటారు. హ్యాపీ ఐడియాస్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. సర్కమ్స్టాన్సెస్, ఈవెంట్స్, సిచ్యువేషన్స్, పీపుల్, ఇవన్నీ కూడా మనం
కాన్షియస్ గా లేదా అన్కాన్షియస్ గా. అన్కాన్షియస్ గా అంటే ఎలా? సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు ఏదో ఒక ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే ఎమోషన్ రన్ అవుతుందో ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఇప్పుడు కూడా చూడండి, ఈ సెషన్ లో ఉన్నప్పుడు కూడా సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇంకెప్పుడు అయిపోతుందో సెషన్, ఐఎమ్ నాట్ గెటింగ్, ఏం అర్థం అవ్వట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ అంట, థాట్స్ అంట, సబ్ కాన్షియస్ మైండ్ అంట, కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు అండ్ కన్ఫ్యూజన్ ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటారు. యు ఆర్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ లైఫ్. బట్ క్లారిటీగా ఉన్న వాళ్ళు, వావ్ మై థాట్స్ ఆర్ పవర్ఫుల్. సో నా ఆలోచనల ప్రకారంగా నా లైఫ్ క్రియేట్ అవుతుంది. వావ్ దిస్ ఇస్ సో వండర్ఫుల్. సో వన్స్ దే ఫీల్ పవర్ఫుల్, దే స్టార్ట్ క్రియేటింగ్ పవర్ఫుల్ లైఫ్, రైట్? సో పవర్ఫుల్ people creates powerful world. Yes or yes? Super, right? So friends, remember this. Otherwise, see, కొంతమందిని మనం చూస్తామండి, ర్యాక్స్ టు రిచెస్. ఎలా అవుతారు ర్యాక్స్ టు రిచెస్, రైట్? బికాస్ that is how the power of law of attraction, power of thoughts works. Correct? Now, my dear friends, law of attraction is always working. Like attracts like. Now, like attracts like principle ఎలా వర్క్ అవుతుంది? లెట్స్ అండర్స్టాండ్. దివ్య వీరమణి గారు, ఎఫ్ఎం ని చూసారండి మీరు? ఎఫ్ఎం, చూస్తాం సార్. ఓకే. ఎఫ్ఎం లో 98.3లో ఇళయరాజా సాంగ్ ప్లే అవుతుంది. ఓకే. కన్మని అన్బోదు కాదలన్నా నిదు కదులమే. ఈ పాట Yes. ఈ పాట ప్లే అవుతుంది. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. నౌ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సాంగ్, దెన్ వాట్ యు హ్యావ్ టు డూ ఇట్? Unit. You have to tune, correct? Yes. 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 And when you tune it, Roja, 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 అనే సాంగ్ ప్లే అవుతుంది. ఓకే. Now it's up to you whether you have to play A.R. Rahman or you have to play Ilayaraja. Yes? A.R. Rahman. ఓకే. బట్ ఐ లైక్ ఇళయరాజా. ఎంతమంది ఇళయరాజా ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? వీఆర్ ఇళయరాజా ఫ్యాన్స్. ఓకే, సూపర్. ఎనీవేస్, బట్ ఇక్కడ ఇళయరాజా సాంగ్ వినాలా లేదా ఏఆర్ రెహమాన్ సాంగ్ వినాలా? దట్స్ అప్ టు యువర్ చాయిస్. కరెక్ట్ దివ్య గారు? ఎస్, Yes, sir. Yes. దట్స్ అప్ టు యువర్ చాయిస్. ఎగ్జాక్ట్లీ అండి. ప్రాబ్లంలే ఉంటూ ఇదే సిచ్యువేషన్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ, నా లైఫ్ ఇలానే ఉంది, నేను ఇలానే ఉంటాను, నాకు సరిగ్గా ఎవరు హెల్ప్ చేయట్లేదు, హస్బెండ్ హెల్ప్ చేయట్లేదు, ఫ్యామిలీ హెల్ప్ చేయట్లేదు, మనీ రావట్లేదు, డబ్బు ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ అక్కడే ఉందామా? లేదా వావ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మై లైఫ్ నౌ, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై ఫ్రీక్వెన్సీ, నేను ఆ కొత్త ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవుతాను, కొత్త థాట్స్ ని నేను స్టార్ట్ చేస్తాను, మై థాట్స్ ఆర్ పవర్ఫుల్, మై బిలీఫ్స్ ఆర్ పవర్ఫుల్, ఐ కెన్ క్రియేట్ దిస్ లైఫ్ అని. కెన్ ఐ మూవ్ టు ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ? నౌ టెల్ మీ, లోవర్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమ్స్ చెప్పండి. లోవర్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమ్స్, challenges, diseases, events, problems, painful situations అండి. బట్ ఒకసారి హయ్యర్ ఫ్రీక్వెన్సీ, షో మీ ఆల్ ఆఫ్ యూ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఇస్ హ్యాపీనెస్, జాయ్, మోర్ ఆపర్చునిటీస్, వండర్ఫుల్ హెల్త్, బెటర్ కెరియర్, ఆసమ్ లైఫ్, సూపర్, రైట్? మరి ఎంతమంది హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? సూపర్. హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలంటే ఫస్ట్ నా లైఫ్లో నాకేం కావాలనే తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ సే దట్ ఐ వాంట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఏంటి? మనీ గివ్స్ యూ హ్యాపీనెస్, ఆర్ అ బిగ్ కార్ గివ్స్ యూ హ్యాపీనెస్, ఆర్ అ గుడ్ హెల్త్ గివ్స్ యూ హ్యాపీనెస్. సో బీ వెరీ స్పెసిఫిక్. యూ హ్యావ్ టు బి వెరీ 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 స్పెసిఫిక్. అదర్వైజ్ ఏం జరుగుతుంది? శివప్రసాద్ గారు he goes to ట్రావెల్ ఏజెంట్. హాయ్ శివప్రసాద్ గారు. ఓకే, ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తారు. ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? ఐ వాంట్ టు గో ఫర్ అ టూర్. ఓకే సార్, ఎక్కడికి వెళ్ళాలి? వేర్ యూ వాంట్ టు గో? వేర్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఎంతమంది వెళ్తారు? ఐ డోంట్ నో. ఓకే సార్, ఎప్పుడు వెళ్తారు? ఐ డోంట్ నో. నౌ డూ యూ థింక్ దట్ ట్రావెల్ ఏజెంట్ కెన్ హెల్ప్ యూ? ట్రావెల్ ఏజెంట్ కెనాట్ హెల్ప్ యూ. తను హెల్ప్ చేయలేడు. ఎందుకు? బికాస్ శివప్రసాద్ గారు ఈజ్ నాట్ క్లియర్, రైట్? బట్ ద మూమెంట్ శివప్రసాద్ గారు హీ సేస్ yes, I want to go to Shimla. I want to go in the month of June 15th. Yes, we want to go with, we couples. Yes, husband and wife. Eppudaithe when he is very clear, then eppudaithe clear ga unnado, the travel agent can help. Yes or yes, my dear friends? So universe can help you only if you're clear with what you want. Eppudaithe clear ga untamo, your vibrations are very very clear.
And when you have a clear vibrations, you can create the clear feelings, you can create that clarity. Okay, చాలా మంది క్లారిటీని మిస్ అవుతున్నారండి. They say, I want to have a job, but which kind of company? What kind of job? ఎంత salary రావాలి? I want a house, but ఎలాంటి house? ఎక్కడ? ఏ ఏరియాలో? ఎన్ని square feet? We want more and more clarity. Yes or yes, my dear friends? So type C in the chat box if you are really want clarity in this topic also. Correct? Type C in the chat box. I want everybody to please participate. Yeah, great. So friends, when you focus on what you want, you will get what you want. మన ఫోకస్ ఎప్పుడైతే మనకి ఏది కావాలో దానిపైన ఫోకస్ ఉంటే యూ మేనిఫెస్ట్ వాట్ యు వాంట్. బట్ వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్, మనం ప్రొద్దున నుంచి రాత్రి వరకు మన ఫోకస్ అంతా ఇది వద్దు దానిపైన మన ఫోకస్ ఉంటే యూ విల్ యాక్చువల్లీ మేనిఫెస్ట్ వాట్ యు డోంట్ వాంట్. యూ మేనిఫెస్ట్ వాట్ యు డోంట్ వాంట్. మీరు అదే అట్రాక్ట్ చేసుకుంటారు, ఏదైతే వద్దో అదే మీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. ఓకే, నౌ జస్ట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. Okay, first let us do this. Let's do this. Okay, don't close your eyes. Just do this exercise, all of you. ఒకసారి మీ ఇంట్లో అటు ఇటు చూడండి and see only the objects which are red in color. Red in color. రెడ్ కలర్లో ఏవే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి అంతా, కింద పైన అటు ఇటు. ఓకే, లెఫ్ట్ రైట్ అంతటా చూడండి రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్. హ్యావ్ యూ సీన్ రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్? ఓకే, గుడ్. నౌ క్లోజ్ యువర్ ఐస్. If you have seen all the red color objects, just close your eyes. Now by closing your eyes, try to see green color. Try to recollect green color objects. Try to recollect green color objects. గుర్తు రావట్లేదు, కరెక్టా? రెడ్ కలరే ఉంటుంది మైండ్ లో. ఓకే, నౌ జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ ట్రై టు సీ. ఓ మై గాడ్, దెర్ ఆర్ సో మెనీ గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్స్. బట్ మన మైండ్ ఏం చేస్తుంది? ఇట్ వాస్ షోయింగ్ ఓన్లీ రెడ్ కలర్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్టా? ఓన్లీ రెడ్ మాత్రమే చూపెడుతుంది. బికాస్ there is a definite mechanism in your mind. మన మైండ్ లో ఒక మెకానిజం ఉంటుందండి. ఆ మెకానిజం ఏంటంటే RAS. ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. RAS, which is called reticular activating system. దీన్ని మనం ఏమంటాం? రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాట్ యు ఫోకస్, దట్ ఈస్ వాట్ యు విల్ సీ. మీరు దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నారో అదే మీకు కనబడేలా చేస్తుంది. Right? Now, if I come here and I see, yeah. Okay. If I see a person, okay, just an example. Lakshmi garu unnaru. Lakshmi garu చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు. హీఈస్ ఎంజాయింగ్ ద సెషన్ అని ఎప్పుడైతే నేను నా మైండ్లో థాట్ ఇస్తానో, ఐ విల్ ఆల్వేస్ సీ లక్ష్మీ గారు యాజ్ ఎనర్జెటిక్ పర్సన్, యాజ్ కాన్ఫిడెంట్ ఎనర్జెటిక్ పర్సన్. వై? బికాస్ మై RAS విల్ మేక్ ష్యూర్ దట్ అదే కనబడేలా చేస్తుంది. గెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీబాడీ? కరెక్ట్? బట్ ద మూమెంట్ ఐ సీ హీఈస్ నాట్ రెస్పాండింగ్, రాజ్ కమల్ గారు వినట్లేదు నా సెషన్ని, హీఈస్ నాట్ ఎంజాయింగ్, హీఈస్ నాట్ గివింగ్ మీ ఆన్సర్స్ అని నా మైండ్కు ఎప్పుడైతే ఇస్తానో, ఐ విల్ సీ హిమ్ యాజ్ దట్ ఓన్లీ. I don't see what is exactly there. I will see only what I believe. నా మైండ్ లో నేను ఏదైతే బిలీవ్ చేస్తున్నానో దట్ ఈస్ వాట్ ఇట్ విల్ షో మీ. దట్ ఈస్ హౌ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. సో నేను ప్రొద్దున నుంచి రాత్రి వరకు ఇఫ్ ఐ ఫోకస్ ఆన్ వాట్ ఐ డోంట్ వాంట్ ఫోకస్ చేస్తే నా రేస్ అదే నా లైఫ్ లోకి తీసుకొస్తుంది. ఎస్, ఆల్ ఆఫ్ యూ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ మంకీ ఇన్ యువర్ మైండ్. మంకీ గురించి ఆలోచించకండి. ఓకే, డోంట్ థింక్ అబౌట్ మంకీ. ఓకే, ఎంతమంది మంకీని చూసారు మైండ్లో? వి హ్యావ్ సీన్ మంకీ. ఎస్, చూసామండి. ఎలా కనబడింది మంకీ? బికాస్ దేన్నైతే నేను వద్దు అనుకుంటానో అదే నాకు ఎక్కువ కనబడుతుంది. రైట్? సో అన్కాన్షియస్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ వి డోంట్ వాంట్. సార్, అప్పులు ఉన్నాయి, మైండ్ ఏం చూపెడుతుంది? అప్పులు అని చూపెడుతుంది. అప్పులు కనబడుతుంటే అప్పులు ఇంకా గ్రో అవుతుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అప్పులున్నా సరే మన మైండ్ ఏం చూడగలగాలి? ఎస్, ఇప్పుడు నా బ్యాంక్లో ఒక 10 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని చూడగలగాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అప్లయింగ్ లా ఆఫ్ వైబ్రేషన్ ఇన్ టు యువర్ లైఫ్. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం పైన ఫోకస్ పెట్టకుండా లెట్ మీ ఫోకస్ ఆన్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ మై లైఫ్. అంత క్లారిటీ ఉండాలి లైఫ్లో. ఎస్, దెన్ వీఆర్ కాన్షియస్లీ క్రియేటింగ్ అవర్ లైఫ్. అప్పుడు మనం కాన్షియస్గా మన లైఫ్ని క్రియేట్ చేస్తున్నామండి. అండ్ దీని గురించే
I think if you know me, I think Sujata Garu, she was there in one of the workshop. So NLP and mind power tools and techniques ఇవన్నీ యూజ్ అవుతాయండి. And we have to learn this, my dear friends. ఎందుకంటే every time when you learn, you increase your consciousness. All of you, show me, increase your consciousness. You increase you expand your awareness, understanding, knowledge. So be ready to learn more and more, whether from books, whether from videos, whether from this kind of workshops. Always be ready to learn. Okay. And I want you, all of you, to shout out this one word: I'm a lifelong learner. I'm a lifelong learner. I am a Lifelong learner. learner. బికాస్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటుంటామో ఏం జరుగుతుందంటే అక్కడ కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. వీఆర్ ఇవాల్వింగ్ కాన్షియస్నెస్, మై డియర్ ఫ్రెండ్స్. వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పాండింగ్ అవర్ అవేర్నెస్, ఎక్స్పాండింగ్ అవర్ నాలెడ్జ్, ఎక్స్పాండింగ్ అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. ఎందుకు ఇలా జరుగుతుంది? వై మై లైఫ్ ఇస్ లైక్ దిస్? Why am I attracting this problem? Why am I attracting this situation, this kind of people, this kind of events, this kind of, issues into my life? And if I want to come out, then I have to learn this. ఇది నేర్చుకుంటేనే I will come out. Yes. So you have the power to control what comes into your life, my dear friends. మీ దగ్గర ఒక పవర్ ఉంది. That power is called magical power. You have that power to control whatever comes into your life, whether it is positive or negative. ఏదైనా సరే అది కంట్రోల్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంది. I attract to my life whatever I give my attention, my energy, my focus. నా లైఫ్లోకి ఏది వస్తుంది, దేనిపైన అయితే నేను అటెన్షన్, ఎనర్జీ, ఫోకస్ పెడుతున్నానో అదే నా లైఫ్లోకి వస్తూ ఉంటుంది. వెదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, నేను నా ఫోకస్, నా అటెన్షన్, నా ఎనర్జీని అక్కడ పెడుతున్నాను కాబట్టి అదే నా లైఫ్లోకి వస్తుంది. అండ్ ఎలా పెడుతున్నాను? ద థింగ్స్ దట్ యు సీ మోస్ట్ ఆఫ్ ద డే, అది న్యూస్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, దేని గురించి అయితే ఎక్కువగా చూస్తున్నారు, ఎక్కువగా వింటున్నారు, దేని గురించి వింటున్నారు మీరు చూడండి. ఎక్కువగా నెగిటివ్ న్యూసే వింటున్నారు. గమనిస్తున్నారా మై డియర్ ఫ్రెండ్స్? Yes. Yeah, we are thinking, we are listening about rapes, murders, suicides, and business loss, job loss, fightings. Yes or yes, my dear friends? ఎక్కువగా దేన్నైతే వింటున్నాము, దేన్నైతే చూస్తున్నాము, దేనిపైన మన అటెన్షన్, ఫోకస్, ఎనర్జీ, దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడతాము, దట్ ఈస్ వాట్ వీఆర్ అట్రాక్టింగ్. ఆ వైబ్రేషన్లో ఉండిపోతున్నాం. అండ్ దాట్ వైబ్రేషన్ ఈస్ అట్రాక్టింగ్ ద సిమిలర్ ప్రాబ్లమ్స్. See, you cannot tune to 98.3 FM and can expect 102 FM songs. Getting, my dear friends? 98.3 FM ni tune chesi 102 FM songs ni expect cheyadam, it is foolishness. Yes. If I want to have good life, better job, better business, first I have to shift my thoughts to higher frequency. I told you, thoughts are magnetic. Thoughts are electromagnetic signals. Mana electromagnetic signal dwara, in fact, you see negative people who are angry most of the times, they will attract cancer. Why? Angry avadam dwara em create avutundi, my dear friends? Adrenaline create avutundi mana body lo. Adrenaline, cortisol, these are the stress hormones. Adrenaline, cortisol em chestante acidic atmosphere create chestundi mana body lo, cells lo. Now acidic atmosphere dwara em jarugutundi, cancerous cell tondaraga grow avutuntayi, cancerous cells create avutuntayi. Getting, my dear friends, everybody? So happy thoughts is actually creating happy life, healthier life. But sad thoughts, angry thoughts, fearful thoughts, negative thoughts, it is creating more depression, problems, challenges. Okay. Now I'm going to give you a beautiful tool. Enta mandiki aa tool kavali? Those who are ready, they'll get the tool, my dear friends, because aa frequency loki ostene adi meeku lavistundi. Yes. Superb. Wonderful. So it's not just promotion, but it is just to give you an awareness. There is a Coach Narendra YouTube channel. Okay. You will see on my name. You can subscribe. You will get a lot of insightful content in that. Okay. Telugulo untundi, English lo kuda untundandi. You can easily understand this. Okay. Now I'm going to give you a beautiful tool. Yes. Ee tool entante friends, first manam exact frequency ni create cheyabothunam. Exact frequency ni create cheyabothunam. So aa frequency ela create cheyali? So I want to just 2 to 3 people so that we can do some, demos, so that our frequency nela create cheyali ane dani gurinchi 2 or 3 people can raise your hands so that you can have a great experience. Good. Cameras on చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ దొరుకుతుందండి, otherwise I'm so sorry. Yeah. Okay. First, let us take
Yeah, I got it, Andy. Yes, now no need to raise hands. Okay, Pradhaban. Yes, sir, మీ పేరు sir? Pradhaban Pradhaban. Okay, Pradhaban, sir. Welcome, sir. Sir, ఎంగా from இருக்கு? from Pondicherry. Okay, Pondicherry. Wow, great, sir. Welcome, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ ఇప్పుడు మీరు మీ ప్రెసెంట్ లైఫ్లో ఒక ఛాలెంజ్ ఏదైనా ఛాలెంజ్ ఉండొచ్చు, అది హెల్త్లో అవ్వచ్చు, రిలేషన్లో అవ్వచ్చు, మనీ పరంగా సమ్ ఛాలెంజ్ యూ హ్యావ్, కరెక్టా? ఎస్. Yes. అండ్ యూ వాంట్ టు చేంజ్ దట్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో కెన్ యూ బీ స్పెసిఫిక్, ఏది కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో నెక్స్ట్ 6 monthsలో 1 yearలో ఏది కావాలనుకుంటున్నారు? Pradhaban garu, what do you want in your life in the next 6 months to 1 year? Present monetary. Present? At present monetary. Monetary means money. Yeah. How much money? How much? Lot of money you want, correct? Yes. Yes, lot of money. Andaru gurtunchukondi. He said lot of money. So tomorrow everybody send 1 rupee to him. Okay? Everybody will send 1 rupee. Okay, everybody? Pradhaban garu, is it enough? Everybody will send 1 rupee. Is it enough? హ్యాండ్ రైజ్ చేయండి నేను No, sir. No, sir. In Cheppandi. near future, I will be giving, sir. No, I'm telling you, see, be specific. See, I cannot say more money. More money ante enta? నాకు 1 rupee వస్తుంది. Every day 1 rupee. Is it enough for me? Is it more money? No, no. At present, what is the situation you asked? Hmm. For that, I told it monetary situation. Monetary, yeah, that's what. How much? Yeah. ఎంత money కావాలి? But ఎంత money? But in near future, it will be solved. But maybe by next month also, it will be solved. That's great, Andy. But how much? ఎంత money మీకు రావాలి? ఎంత money కావాలనుకుంటున్నారు? See, I say in this next 6 months, I want to earn 2 crore rupees. Okay, through my course, through my courses, through my business, I want to earn 2 crores rupees. That's my clarity. So మీకు ఎంత కావాలి in the next 1 month, next 2 months లో? No idea. No idea. See now, universe is asking you, what do you want? And then you say, no idea. See now, the kind of vibrations. Okay. Sorry to say this, but universe says, I'm so sorry. Better luck next year. Okay. So you have to be very, very, very specific with what you want, how much you want. How do you want it? Natarajan garu. Namaste, sir. సార్ నాకైతే 50 crores కావాలి సార్. Okay, Andy. We'll come for that. Okay. Chandramouli garu ready ga unnaru kabatti let's take. Yeah, Chandramouli garu. Narendra, I'm here. I'm Sorry, Gampana. sir. Sorry, Yeah. sir. Thank you, No sir. problem. My dear friends, Narendra just will talk to you for 1 minute. Why he has become like this? అప్పుడు మీరు అందరు కూడా ట్రైన్ వర్క్షాప్ లో యూ మస్ట్ జాయిన్ కావాలి. అప్పుడే మీకు ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయో మీకు చెప్తారు. నరేంద్ర గారు, కెన్ యూ జస్ట్ టాక్ అబౌట్ ట్రైన్ వర్క్షాప్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్? 100%, sir. 100%. Yeah, please, 30 seconds. I'll tell you, sir. Yeah. So, friends, if you are seeing me now as a confident speaker, as a confident orator, teaching law of attraction LP or something, ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అయిందంటే ట్రైన్ ద ట్రైనర్. I was the second batch student of the train the trainer. సో ఒకప్పుడు I used to have stammering. మీరు చూస్తుంటారు చాలా మంది స్టామరింగ్ ఉన్న వాళ్ళు, నత్తి ఉన్న వాళ్ళు, యూనో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, టెన్షన్ గా ఉంటారు, భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లంలో ఉన్న నేను ఈ ట్రైన్ ద ట్రైనర్ ద్వారా త్రూ ప్రాక్టీస్, వీడియో మేకింగ్ ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలో తెలియదు, ఎలా యాక్చువల్గా మాట్లాడాలో తెలియదు. బట్ ట్రైన్ ద ట్రైనర్ అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డిజైన్డ్ బై అవర్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ గంపా సార్. సో దీంట్లో ఎవ్రీథింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి, యాక్చువల్లీ ఒక టాపిక్ని ఎలా డెలివర్ చేయాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఎలా ఇంటరాక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అండ్ వన్స్ యూ గో త్రూ దిస్ ప్రాసెస్, ఇట్స్ అ డ్రిల్లింగ్ ప్రాసెస్. ఇక్కడ మిమ్మల్ని కంప్లీట్గా డ్రిల్ చేస్తారు. కెమెరా ఫియర్ పోతుంది, కమ్యూనికేషన్ స్కిల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, అండ్ యూ విల్ లెర్న్ ఎగ్జాక్ట్లీ నాట్ జస్ట్ గివింగ్ కాంటెంట్, నాట్ జస్ట్ గివింగ్ ద జస్ట్ స్పీచెస్, బట్ గివింగ్ ద కాంటెంట్. ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఏంటి అనేది. So you must join. This is my recommendation for everybody, Andy, because if I see myself just 4 years back, so I have attended in year 2018. అక్కడ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ you can modify. So I recommend everybody, Andy. This is the golden opportunity for all of you. Correct? ఇదే కోర్స్ ని నేను జాక్ క్యాన్ఫీల్డ్ దగ్గర కానీ ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రైనర్ దగ్గర కానీ చూస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ 5 lakhs. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూఆర్ లెర్నింగ్ ఇట్.
And I They just strongly take care of food and bed అంతే. yes అండి. జస్ట్ టేకెన్ కేర్ బై మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ ని మాత్రమే మీరు పే చేస్తున్నారు. బట్ ఎవ్రీథింగ్ కోచింగ్ ఇస్ ట్రైనింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ ప్లీజ్ నేర్చుకోవడం ఆపకండి. బికాస్ ఒక్కసారి ట్రైనర్ గా మీరు మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మీ బిజినెస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మీ కెరియర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మీరు రిలేషన్షిప్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మీరు ఇంకా హెల్తీగా మారుతారు. లైక్ యూ విల్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ వేర్ ఎవర్ యూ గో అండ్ యూ ఆర్ దట్ torch bearer in your family. You will be the torch bearer. You will be the path shower, right? So I must say, like you all should. Thank you Narendra, thank you very much. Thank you. సో Thank you, sir. అందరికి కూడా ఎవరైతే వింటున్నారో ఇంకా మీరు జాయిన్ కాలేదో నా స్ట్రాంగ్ రికమెండేషన్, ఇది లాస్ట్ రిక్వెస్ట్, కమాండ్ మీకు విన్నపం అంతే. చేరండి బాస్, చేరండి. మీ ఫుడ్ చార్జెస్, మీ బెడ్ చార్జెస్ కట్టండి. అది కూడా ఫ్రీగా ఇస్తే మీరు ఇంట్రెస్ట్ తీసుకోరు నాకు తెలుసు. మీ పేరు డైరెక్టర్ లో పర్మనెంట్ గా ఉంటుంది. మహేష్ గారిని, లాభిశెట్టి మహేష్ గారిని ఇమ్మీడియట్ కండక్ట్ చేయండి. ఎందుకు వస్తాడండి అక్కడ బాంబేలో తను పని చేసుకుని అతను ఎందుకు వస్తాడు చెప్పండి? బాంబేలో ఈజ్ వెరీ వెరీ పాపులర్ ట్రైనర్, వెరీ పవర్ఫుల్. మన కీసరగుట్ట దగ్గర ఒక రిసార్ట్ లో 108 మెంబర్స్ కు అద్భుతంగా 2 days వర్క్ షాప్ చార్జ్ చేసిండు. ఈ చార్జ్ మోర్ దెన్ 20,000 రూపీస్ పర్ హెడ్. ఇటువంటి వారు మనకి ఫ్రీ ఎందుకు చెప్తున్నారు చెప్పండి? మీరు కూడా ఫ్రీగా నేర్చుకోవాలి, ఫ్రీగా చెప్పాలి. బట్ బయట కమర్షియల్ వర్క్ షాప్ చేసుకోండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. హ్యాపీగా చేసుకోండి, డబ్బు సంపాదించండి. మీ బిజినెస్ బాగుండాలి, మీ వృత్తి బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుంటుంది, అన్ని బాగుంటుంది. సో ఇది సిన్సియర్ సజెషన్ టు జాయిన్ చంద్రమౌళి గారిని ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ కండి. చంద్రమౌళి గారు ఇక్కడే ఉన్నారు. అన్నా చంద్రమౌళి అన్న ఒకసారి నంబర్ పెట్టండి, నంబర్ పెట్టాం, ఇమ్మీడియట్ గా చేయండి. మహేష్ గారు ఉన్నారు, జాయిన్ చేయండి. ఐ సజెస్ట్ ప్లీజ్ జాయిన్. ఇంకొక 8 సీట్లు మాత్రమే ఉన్నాయి మిత్రమా, 8 సీట్లు తీసుకొని జాయిన్ కాండి. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ పేషెన్స్. ఎంత బాస్, నిన్ననే బాంబే నుంచి అది నుంచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నావు. Thank వెరీ you గుడ్ so బాస్. much, sir. నేను ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా చెన్నైలో ఉంటే నేను కలవండి. నెక్స్ట్ 3 days ఐ మీన్ చెన్నై. టుడే 28, 29, 30, 31 3 రోజులు ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఏదో చోలా అని ఒకటి 7 star హోటల్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఉన్నాను. యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ, జస్ట్ కాల్ చేయండి. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ చెన్నై. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర Thank you, sir. అండ్ చంద్రమౌళి గారు, మహేష్ గారు, డూయింగ్ గ్రేట్ జాబ్. సుజాత గారు చాలా బాగా చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir. Thank you so much. Thank you, Gappana, thank you. అన్న సురేష్ అన్న ఉన్నావు అని చూడలేదు సార్ అన్న, నేను చెప్పాను కదా నరేంద్ర మనతో ఉన్నాడు, అంత అద్భుతంగా ఉంది. నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను నరేంద్ర చాలా బ్యూటిఫుల్ గా మంచి మనకు అవసరం ఉన్న ప్రతిదీ అంటే డెమో చేసి చూపిస్తున్నాడు. అది అక్కడ మన వాళ్ళందరూ చాలా అట్రాక్ట్ అయ్యారు. నరేంద్ర హ్యాట్స్ ఆఫ్. Thank you so జాయిన్ much. కాని వాళ్ళు అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. ఇంకా 8 సీట్లు మాత్రమే, 8 seats ఉన్నాయి, జాయిన్ కాండి అర్జెంట్ గా. ఈ రోజు నాకు తెలిసి ఈ రోజు క్లాస్ లో విన్న వాళ్ళందరూ 100% జాయిన్ అవుతారు. ఇంకా మనకు అవసరం ఉంటే నరేంద్రని మళ్ళీ ఒకసారి పిలిపించుకుందాం. Sure, sir. I'll be. చాలా ఎక్స్పెన్సివ్ నరేంద్ర, మళ్ళీ విలువనే. రిక్వెస్ట్ చేద్దాం నరేంద్ర, ప్లీజ్ కమ్. Yeah, మళ్ళీ yeah, ఒకసారి sure. పిలిపించుకుందాం మా వాళ్ళ కొరకు. ఎందుకనంటే మేము ఇప్పుడు ఏమనుకున్నాం, గంప గారు నేను ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ మొత్తం మనం డైమండ్స్ తయారు చేయాలనుకుంటున్నాం. Correct. డైమండ్స్ ని Right. డైమండ్స్ కొరకు మీ సానా మిషన్ కావాలి కదా, సానా మిషన్ మీరే, ఫినిషింగ్ Thank you. మిషన్. యా, మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేకుండా చెప్పండి, నేను కడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లర్న్ కండి, నేర్చుకోండి. అది Correct, sir. కన్సల్ట్ కండి, నా నంబర్ 98490000. నేను డబ్బులు లేని సార్, చాలా పేదవాణి, కానీ నేర్చుకోండి. ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ పే ఫర్ యూ, బట్ లర్న్. కానీ మా ఫీజు ఏం తెలుసా? నేర్చుకోని కానీ ఇంకొకరు నేర్పియాలి అంతే. Sure, sir. Thank you so much, sir. Thank you. ఓకే రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, థ్యాంక్ యూ. yeah. So friends, this is my strong recommendation andi, because you will see absolute transformation in yourself. మీ ఓన్ సెల్ఫ్ లో మీరు యాజ్ అ పర్సన్ గా యూ విల్ గ్రో. యాజ్ లైక్ ఇన్ మీరే ఉన్న ప్రొఫెషన్ ఏదైనా సరే, యూ విల్ సీ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, యాజ్ వీఆర్ సీయింగ్ 3 principles అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ నేను ఏమని చెప్పాను? థాట్స్ బికమ్స్ థింగ్స్. నేను దేని గురించి అయితే ఆలోచిస్తున్నానో అదే నా లైఫ్లోకి వస్తుంది. థాట్స్ బికమ్స్ థింగ్స్. సెకండ్, ఐ టోల్డ్ యూ అబౌట్ వాట్ ఐ పుట్ స్ట్రాంగ్ అటెన్షన్. నేను దేన్నైతే స్ట్రాంగ్ అటెన్షన్ చూపెడుతున్నానో, ఫోకస్ దేనిపైన అయితే చేస్తున్నానో, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కమింగ్ ఇన్ టు మై లైఫ్. యాజ్ ఐ ఫోకస్ మోర్, దట్స్ వాట్ ఐ అట్రాక్ట్ ఇన్ టు మై లైఫ్. అండ్ ద థర్డ్ వన్, ఐ టోల్డ్ యూ, లైక్ అట్రాక్ట్స్ లైక్. నేను ఎలాంటి వైబ్రేషన్లో ఉన్నాను, నా థాట్స్, నా ఫీలింగ్స్ ఏ వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాయో అదే వైబ్రేషన్ అట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో
98.3 FM ట్యూన్ చేస్తే 98.3 FM ఎలా వస్తుందో, నా ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో నాకు అలాంటి థాట్స్ వస్తుంటాయి. చూడండి, ఒక పర్సన్‌కి రైట్, ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ మిస్టర్ రతన్ టాటా, ఓకే, రతన్ టాటా తోటి కూర్చొని ఎప్పుడైతే మాట్లాడతామో, రతన్ టాటాకి మనం అడిగితే, సార్ మీకు బెంజ్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో దెన్ హీ సేస్ 1 crore. సో ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ కార్, ఈజ్ టాకింగ్ అబౌట్ కంపెనీ. వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. సో 100 కోట్ల ఆలోచనలు రావాలంటే ఫస్ట్ 100 కోట్ల వైబ్రేషన్‌లోకి మనం వెళ్ళాలి. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ ఇట్, రైట్? సో వేల ఆలోచనలతో మనం లక్షల్లో, కోట్లలోకి వెళ్ళలేమండి. ఆ థాట్స్ రావాలంటే, ఆ వైబ్రేషన్‌లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్‌ని, నెగెటివ్ ప్రోగ్రామ్స్‌ని, నెగెటివ్ మెమరీస్‌ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. సో అదంతా క్లీనింగ్ ఎలా చేయాలి? ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎనీవేస్, బట్ ఐయామ్ గోయింగ్ టు గివ్ యూ అ బ్యూటిఫుల్ టెక్నిక్. ఓకే, సో I have the person, the most energetic person. Yeah, can I know your name? Shakti Gugan, sir. Shakti Gugan. Yes. Okay. I'll call you as Shaktiman. Yeah. Yes, sir. Thank you. Okay, Shaktiman, what do you want in the next 1 year? Sir, in next 1 year, I want to be a best trainer as much as possible, sir. As much as possible. Okay. I like you, maybe. Okay. So how many lives you want to touch by becoming trainer in the next 1 year? As much as possible, sir. Like maybe See, as much as possible, and you are going to touch 2 people, because as much as possible, and there is no particular number. okay, sir. I'll keep nearly 500 students as my aim, sir. Exactly. Now I be want to train. specific. Be specific. Yeah. So Okay. this is very clear, Andy. So now, Shakti Gugan, Yes, sir. now just say it as a statement. Okay. Okay, I sir. will become a I will trainer. I will become a trainer Become a trainer and and transform 500 students. transform 500 students. Now, this is your goal. Okay. In the next 6 months or 1 year, when you want to achieve this, be specific. Within a year, sir. Within a year. Can you give me a date specifically? Maybe next year, 6th June 6th June. 2025. Okay. 6th June 2025, right? Yes, So sir. this is a goal. Okay. Goal should have 2 things. Okay. First 2 things అనేది క్లియర్గా ఉండాలి. Clarity ఏంటంటే, first, what, how much, by when. What? I want to become trainer. How Okay. much? How many students I want to transform? 500 Right. students. Students, yes. And by when? By when? It is 5th June 2025. Am I right? Yes, sir. Okay. Now, Shakti Gugan, right? Yes, sir. Now, all of you, మీ అందరికీ అడిగే క్వశ్చన్ ఇదే అండి. వాట్, హౌ మచ్, బై వెన్. మనీ కావాలి. ఓకే. హౌ మచ్, ఎంత మనీ కావాలి? 5 crores rupees. బై వెన్, ఎప్పటి వరకు కావాలి? 31st December 2024. సో ఆస్క్ వాట్, హౌ మచ్, బై వెన్. దిస్ ఇస్ యువర్ గోల్ ఇన్ ఆల్ ద ఏరియాస్, మై డియర్ ఫ్రెండ్స్. అన్ని ఏరియాస్లో ఉండాలి. హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో గుగన్, it's perfectly, sir. absolutely perfect. Okay. So let me take one more person. Thank What? you, sir. How much? By when? Okay. Annapurni. Yes, sir. Yes, Annapurni garu. Yeah. What do you want? What? How much? By when? Can you say the statement? The question or my answer? Yeah, You I want want your my answer. I want your answer. I want to become a scientist level 1 before June 30, 2024. Come again. I want to become scientist level 1 before June 30, 2024. Scientist level 1 means which field? Which area? R&D, research, R&D. Research and development. Yeah. Okay. Researching on what? Cancer related diseases. Yeah. So be little specific. Okay. Yeah. Yeah. So I will become. I want to become Gadikada. I will become I'll become cancer Scientist research level 1. scientist. Yeah. Cancer research scientist or level 1 by which date? June 30, 2024. June 30, 2024. Are you Yeah. sure? Good. Yeah. Good. Thank you so much. So ఇక్కడ Thank you. క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అన్నపూర్ణి గారు చెప్పారు అండ్ శక్తి గుగన్ చెప్పారు. సో ఐ విల్ గివ్ ఛాన్స్ టు వన్ మోర్ పర్సన్. ఐ విల్ టెల్ యూ దెన్ ద ప్రాసెస్ వాట్ టు డూ. ఓకే. సో ఫస్ట్ బీ స్పెసిఫిక్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? జర్నీ ఎక్కడికి వెళ్ళాలి? నౌ రైట్ నౌ ఐ మీన్ ముంబై. సో ఐ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. ఐ హ్యావ్ టు రీచ్ టు చెన్నై. రైట్. సో చెన్నై వెళ్ళాలి అంటే దెన్ ఫస్ట్ ఐ షుడ్ హ్యావ్ వేర్ ఐ వాంట్ టు గో. ఓకే. అండ్ దెన్ కమ్స్ okay by flight or by train or by bus or by bicycle, and then comes
when do I want to reach? Correct? So ఇక్కడ ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే వేర్, ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్, దట్ షుడ్ బి వెరీ క్లియర్. ఓకే, సో విల్ టేక్ వన్ మోర్ పర్సన్. రాజ్ కమల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నా గోల్ వచ్చి ఏమంటే ఐ వాంట్ టు బిల్డ్ మై డ్రీమ్ హౌస్ బై 12 January 2026. వెరీ గుడ్. డ్రీమ్ హౌస్ అంటే హౌ మెనీ స్క్వేర్ ఫీట్స్? Already bought, it is 2,700 square feet with 3 floors. With 3 floors. Wow, super. Which area? Which area? It is in Gandhinagar. Gandhinagar, Chennai? It's Periyar Nagar. Periyar Nagar. Okay, good, super. So be specific. So in Periyar Nagar, Gandhinagar, and 3 floors, so many square feet area. Okay, so this is your particular point which we ఆ వైబ్రేషన్ మీరు ట్యూన్ అవ్వబోతున్నారు ఇప్పుడు. ఓకే, ఆల్ ఆఫ్ యూ రెడీ? ఎవరైతే నా గోల్ షేర్ చేశారో, లైక్ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మీ గోల్ ని స్పెసిఫిక్ గా ఉంచుకోండి, సో దట్ వీ కెన్ గో టు దట్ వైబ్రేషన్. ఐ యు ఆల్ రెడీ ఎవ్రీబాడీ? ఓకే, ఫస్ట్ అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం హయ్యర్ వైబ్రేషన్ లోకి వెళ్ళాలండి. హయ్యర్ వైబ్రేషన్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. ఓకే, వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఏదైతే ఉందో దానికి ఫస్ట్ గ్రేట్ఫుల్ గా ఉండాలి. సో గ్రేట్ఫుల్ గా ఉండడానికి వి ఆల్ హ్యావ్ అ గుడ్ హెల్త్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? జస్ట్ ఇమాజిన్, చాలా మంది ఐసీలో ఉండుంటారు, చాలా మంది హెల్త్ యూనో లైక్ హ్యాండిక్యాప్ గా ఉంటారు, లైక్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. బట్ వాళ్ళందరితో మనం చూసుకుంటే వీఆర్ సో లక్కీ. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, సో ఆల్ ఆఫ్ యూ వీఆర్ గోయింగ్ టు డూ అ స్మాల్ ప్రాసెస్ సో దట్ ఫస్ట్ హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మనం కావాల్సిన ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవ్వబోతున్నాం. సో అందరూ నాతో పాటు ఈ ఎక్సర్సైజ్లోకి జాయిన్ అవ్వాలి. సో వాంట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, సిట్ కంఫర్టబుల్గా కూర్చోండి. ఆల్ ఆఫ్ యూ సిట్ కంఫర్టబుల్లీ and relax your body completely. Relax your whole body. Now this is the time to show gratitude to God, universe, whomever you believe. మీరు నమ్మే ఆ గాడ్కి గ్రాటిట్యూడ్ చెప్పబోతున్నా. గ్రాటిట్యూడ్ ఈజ్ అ హయ్యర్ వైబ్రేషన్. జస్ట్ టచ్ యువర్ హార్ట్. ఒక్కసారి మీ హార్ట్ని టచ్ చేయండి అందరూ. అండ్ సే దిస్ వర్డ్, థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ అమేజింగ్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ దిస్ అమేజింగ్ హెల్తీ బాడీ. These 5 senses are helping me to understand the world. ఈ 5 సెన్సెస్ ద్వారా నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, టేస్ట్ చేయగలుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై హార్ట్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. My heart is continuously working for me since the day I born. I'm so grateful for my family. My family iche love ద్వారా, support ద్వారా నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. I'm so grateful for my mom and dad. మా అమ్మా నాన్న నాకు కావాల్సినంత ప్రేమని, సంతోషాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై హౌస్. చాలామంది హౌస్ లేకుండా ఫుట్పాత్ల పైన ఉంటుంటారు, రైల్వే స్టేషన్లో ఉంటుంటారు. Dear God, thank you so much for blessing me with this beautiful house. Even if it is rented house, I'm so happy and grateful. Dear friends,
Now see this, the blessings that you have in your life. You have wonderful family, children, beautiful job, career. ఈ సెషన్ మీరు ఈరోజు వినగలుగుతున్నారు అంటే you're so lucky, because you have internet connection, you have the device. There are so many people, ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది, they don't have this to connect. So just bring that happiness, joy in yourself, that we have so many blessings. We are living in a country which is full of spirituality, where we are so connected with each other. Thank you so much, God, for giving me this amazing life. I'm so grateful for being in this country. Thank you so much. I'm so grateful for this moment. I'm so blessed. Thank you. 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 Just one word. Thank you. Thank you. Thank you. Friends, we have never said this thank you to the universe. మనకు కావాల్సినవన్నీ మనకు రెడీగా వస్తున్నాయి. This is the blessings. This is purely blessing. మనం హెల్తీగా ఉన్నాము, సేఫ్గా ఇంటికి వస్తున్నాము, మన ఫ్యామిలీ సేఫ్గా ఉంది. బికాస్ చాలామంది నిన్న పడుకున్న వాళ్ళు ఈరోజు మార్నింగ్ నిద్ర లేవలేరు. ఈరోజు మీరు నిద్ర లేచారు అంటే, ఈరోజు ఇంత హెల్తీగా ఉన్నారు అంటే, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ ద యూనివర్స్. చాలామంది ఇప్పుడు పెయిన్లో ఉన్నారు. ఫ్రెండ్స్, లెట్ us be grateful. Let's join both the hands. రెండు చేతులు జోడించి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గిఫ్ట్ ఆఫ్ హెల్త్. This gift of health is keeping me alive. This gift of family is giving me support system. This gift of healthy body is keeping me alive. Thank you. 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 Now let us ask forgiveness to God. Especially, first of all, let us ask forgiveness to our parents. మన అమ్మ, నాన్న, వాళ్ళని తెలియకుండా చాలా బాధ పెట్టుంటాం. Remember, my dear friends, we cannot attract good life by having bad negative vibrations. మనం తెలిసి తెలియకుండా కొంతమందిని బాధ పెట్టుంటాం. ఆ బాధ మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది. మనం తెలియకుండానే డిసీజెస్ని, మనీ ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేస్తుంటాం. దీనికి కారణం కొంతమందిని బాధ పెట్టుంటాం. We might have hurt somebody, we don't know. So just ask forgiveness. రెండు చేతులు జోడించి, ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ నాన్న, మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను, మిమ్మల్ని హర్ట్ చేశాను, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. Thank you for caring for me. I love you. I love you. I love you. I love you. I'm sorry, Nana. I'm sorry, Amma. మిమ్మల్ని బాధ పెట్టుంటాను.
నన్ను క్షమించండి. నన్ను మన్నించండి. మిమ్మల్ని తెలిసి తెలియకుండా ఇబ్బంది పెట్టుంటాను. నా మాటల ద్వారా, నా చేతల ద్వారా, నా యాక్షన్స్ ద్వారా, నా బిహేవియర్ ద్వారా మిమ్మల్ని బాధ పెట్టుంటాను. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ 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 యూ. I love you. I love you. I really, really love you. I really, really, really love you. Friends, with this, slowly and gradually, just send this positive vibrations to entire family members. You see there is your consciousness expanding. ఈ కాన్షియస్నెస్ ఒక వైట్ లైట్ లాగా ఎక్స్పాండ్ అవుతూ మీరున్న రూమ్ అంతా కవర్ అవుతుంది. మీరున్న రూమ్ అంతా ఆ వైట్ లైట్తో నిండిపోయింది. మీరుండే బిల్డింగ్ అంతా ఆ వైట్ లైట్తో నిండిపోయింది. దిస్ ఇస్ అ లైట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్. మీరుండే ఏరియా అంతా, ఆ స్ట్రీట్ అంతా ఆ వైట్ లైట్తో నిండిపోయింది. మీరుండే సిటీ, ద ఎంటైర్ సిటీ ఇస్ ఫిల్డ్ విత్ దట్ వైట్ లైట్. The entire state, Tamil Nadu, Andhra Pradesh, Telangana, wherever you are right now, that white light filling the entire country. The entire country is filled with that divine light, healing everyone, showing gratitude to everyone. The entire earth, the entire galaxy, the entire universe is filling with your divine love, gratitude, and coming out, Malli, divine light coming to this solar system, universe, from there coming back to your country, state, city, your street, your building, and your house. With a smile on your face, with a gentle smile on your face, feeling the gratitude inside your heart. For the first time in your life, you're connected to every creation in this world. Every creation. The plant, animal, air, water, soil, the house that you're living, everything, we are connected. Everything is vibration. Everything is energy. With heart full of love, slowly and gradually you can open your eyes. Slowly and gradually. On a count of 3. 1, 2, 3. You can slowly and gradually open your eyes. Opening your eyes with a lot of happiness and joy. Super. Okay, friends. How many of you enjoyed the higher vibration process? ఎంతమంది ఎంజాయ్ చేశారు? Okay, now once you're in the higher vibrations, now you have to say your affirmations. Okay? Affirmation ఎలా ఉంటుంది? Let's understand. Shakti, Gagun, stand up please, if you can stand up. Otherwise, you have to say it louder and clear. Okay? Yes, sir. Gagun, are you ready? Yes, sir. Okay, say this statement. And I'm happy and grateful I'm happy and grateful to be a wonderful trainer to be a wonderful trainer and transforming 500 students. and transforming 500 students. Please, Gagun, I'm so sorry, but feeling is missing in your words. I think I can't express in my words, sir, but I really feeling that. You really feel it? Yes, sir. Okay, can you express once again in your words? I'm so happy and grateful I'm so happy and grateful for becoming trainer. for becoming a trainer. I trained today I trained today 500 students. 500 students. Okay, 500 students, huh? 500 students, yes, sir. Wow, wow. So how do you feel that day? Like I feel myself so proud, sir. Like I think I can do it right now also. Okay, now you have to see that in your mind. Okay, just close your eyes. Just close your eyes and see that there are 500 students sitting there
and our 500 students ని మీరు transform చేస్తున్నారు. Just create that feeling. Just create that feeling. See that in your mind as if you're entering into the training hall, as if you're standing onto the stage, dais, and students are clapping for you, and you are, holding that mic and you are transforming them. Just now say the statement, I'm so happy and grateful today I'm so happy and grateful today. that now I have transformed So that's I have transformed 500 students. 500 students. Now, Now I am happy and grateful now I'm happy and grateful now that that I have transformed 500 students. I have transformed 500 students. How are you feeling now? Gagan? Good, sir. Feeling good. Feel Super. with the confident I can feel right now. You need to create that feeling. That is important. Okay. Every time you are creating that feeling, you are creating that vibration. Okay. So Annapurni, and it's time for you now. Okay. So Yes. say this statement with wonderful feelings. Okay. Yeah. I'm so happy and grateful now I'm so happy and grateful now that I'm celebrating that I'm celebrating this moment with my family this moment with my family for becoming a scientist for becoming a scientist in a cancer research institute. in a cancer research institute. I want you to visualize that in your mind. Okay. You are celebrating this moment with your family right now. You have your father, mother, and all your family members, and you're experiencing this. All your family members are there. Okay. And you're experiencing this moment. And now I want you to create that feelings. Okay. Once you are in that feeling, say this, I'm happy and excited I'm happy and excited and celebrating this moment and celebrating this moment of becoming a scientist. of becoming a scientist. My entire family is happy today. My entire family is happy today. All my friends are congratulating me. All my friends are congratulating me. I'm getting messages, I'm getting messages phone calls, on phone calls, and all my friends are so happy about me. and all my friends are so happy about me. Just create that visuals. Okay. Create that movie in your mind. First, you have to create that movie in your mind so that you keep on attracting situations, events, circumstances, ideas, inspirations, and you become that person. First, you have to just believe that, yes, I can become. Believe and then become. If you Yeah. can believe it, you can become it. Superb. Annapurni, wonderful. Awesome. Super. Great, great, great. So one more person, I think, yeah, Rajkamal Garu. Rajkamal Garu, what was your goal, sir? My goal is to build our dream house with the 3 floors in the Periyar Nagar, and I would complete it by 26/1/2026. Okay, right. Okay, right now you have to go to that frequency, okay? Our frequency loke ellali. So this is very important. I'm so happy today I'm so happy today. and feeling very lucky. I'm feeling very lucky. And now I'm entering into my new house I am entering into my new house of 3 floors of 3 floors in Periyar Nagar in Periyar Nagar. and celebrating this moment Celebrating this moment, with my entire family and friends. my entire family and friends. Thank you, God. Thank you, God. I'm so lucky today. So lucky today. So lucky. I'm celebrating this moment with my family. I'm celebrating this moment with my family and Rajkamal Garu, I want you to see that visuals, okay? That completely it is done, and now you are entering into that housewarming ceremony, and all your relatives are sitting inside the house, and everybody is coming up with the gifts. Congratulations. And see that you need to create that vibration, because the moment you create vibration, you are creating certain changes in the quantum field. The quantum field is that change that's you start creating, and that universe starts creating the situations, events, people, ideas, inspirations will be coming to you. It is the seed that you are putting inside the soil today. And once the seed is correct, once the seed in the fertile soil, it has to give you fruits, right? There is no doubt about it. Travels in there. Fruits travels in there. yes, Rajkamal Garu, right? yes, yes, yes. Okay. How many of you are actually creating that feelings that as if you have already achieved your goal? Entamandi aa feeling ni create chestunnaru?
Superb, my dear friends. That's why this is called as law of vibrations, Andy. If I just want to have, I want to have lot of money, I want to have lot of money, you will never get that feelings, my dear friends. How much amount, by when, exactly, and what service are you giving? For example, if now Chandramouli Gupta Garu, if he wants 100 crores, and then he is very clear, what service are you giving? Are you in the real estate? Are you in the service industry? What service are you giving? How many people are you giving? What is your product? Adi clarity ga unte, wow, I'm giving my product, my service, and then now I'm attracting more money into my life. So you have to be very, very, very specific and clear. Okay. Now tell me, all of you, when my vibrations are clear, when my goal is clear, when my thoughts are clear, when my feelings are clear, vibration matches, attraction happens. Vibration matches, attraction happens. Okay. Vibration match అయినప్పుడు attraction happens, Andy. When vibrations are not matching, attraction is not happening. Okay. You see all the, couples. So during the love, during the first 2 years, okay, of their marriage, of their loving life, okay, their vibrations are matching. Both of them are in the same vibrations, and that's why they're so happy. But once తెలుగులో చెప్పండి సార్. ఓకే సార్. సో ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతున్నాయో ఆ కపుల్స్ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కరెక్టా? బట్ ఒకసారి ఆ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వట్లేదు, థాట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఫీలింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, దేర్ ఇస్ అ డిస్టర్బెన్స్ కమ్స్. అప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందండి. ఎవరైతే ప్రాబ్లమ్స్ లో, ఛాలెంజెస్ లో ఎక్కువగా ఉన్నారో, దే ఆర్ యాక్చువల్లీ ఇంటూ ద లోవర్ వైబ్రేషన్స్, మై డియర్ ఫ్రెండ్స్. హయ్యర్ వైబ్రేషన్ లోకి రావాలంటే ఈ రోజు మనం చేసిన టెక్నిక్ అండి. ఫస్ట్ టెక్నిక్ నేను చెప్పాను మీకు, గ్రాటిట్యూడ్. ఓకే, ఫస్ట్ గ్రాటిట్యూడ్ లోకి మనం రావాలండి. Gratitude is the highest vibration, my dear friends. Okay, how many of you want to learn highest vibration? ఎంతమంది నేర్చుకోవాలనుకున్నారు highest vibration? Superb. So I'll close in next. Yeah, thank you. I'll close it in next 5 minutes. Is that okay? Perfect. Right, fine. So first, higher vibrations ఏంటంటే జాయ్ అండి. జాయ్, హ్యాపీనెస్. మీరు ఏది చేస్తున్నా సరే, ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే, ఫస్ట్ ఎంజాయ్ దట్ ప్రొఫెషన్. జాయ్ఫుల్. బీ ప్యాషనెట్. బీయింగ్ ప్యాషనెట్. ఓకే, ఆ ప్రొఫెషన్ లో ప్యాషన్ ఉండాలి. అండ్ అప్రిషియేట్ ఎవ్రీబడి. అప్రిషియేట్ యువర్ ఓన్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ యూ డోంట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, నో బడి విల్ అప్రిషియేట్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటే మిమ్మల్ని ఎవరు అప్రిషియేట్ చేయలేరండి. ఫస్ట్ జాయ్ఫుల్గా ఉండండి. సెకండ్, ప్యాషనెట్గా మీ లైఫ్ని జీవించండి, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే. థర్డ్, అప్రిషియేట్ చేయండి మిమ్మల్ని మీరు. అండ్ ఫోర్త్, లవ్ యువర్ సెల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, మనకు లేని దాన్ని మనం ఎవరికి ఇవ్వలేము, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను సుజాత గారిని డబ్బు అడుగుతుంటే, సుజాత గారి దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఇస్తారు. ఎస్ ఆర్ ఎస్, రైట్? యా, ఇఫ్ యూ హ్యావ్ సంబడి వాటర్ బాటిల్, ఇఫ్ యూ ఆస్క్ దెమ్, దే విల్ గివ్ యూ వాటర్. బట్ దే డోంట్ హ్యావ్ వాటర్, దే కెనాట్ గివ్. వాళ్ళు ఇవ్వలేరు. సో ఇక్కడ ఫస్ట్ హ్యాపీనెస్, జాయ్, లవ్, గ్రాటిట్యూడ్, ఇవన్నీ హయ్యర్ వైబ్రేషన్స్. ఈ హయ్యర్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళే లైఫ్లో హయ్యర్ వైబ్రేషన్స్ని అట్రాక్ట్ చేసుకోగలరు. గుడ్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు యర్ లైఫ్, గుడ్ సిచ్యువేషన్, గుడ్ ఆపర్చునిటీస్, గుడ్ సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వెన్ యూర్ ఇన్ ద రైట్ వైబ్రేషన్. సో ఫస్ట్ గ్రాటిట్యూడ్ని మనం ప్రాక్టీస్ చేయాలండి. ప్రతిరోజు 5 minutes వీ హ్యావ్ టు రైట్, వావ్ డియర్ గాడ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్. వీ హ్యావ్ టు రైట్ ఇట్ లిటరలీ. ఓకే, ఎవ్రీ డే మై 5 AM జర్నీ హ్యాపెన్స్ అండి. సో యూ కెన్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ కోచ్ నరేంద్ర. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఆల్రెడీ? కోచ్ నరేంద్ర. ఓకే, ఎవ్రీడే 5 AM, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మండే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో 5 to 6 AM వీ గో ఇన్ టు ద హయ్యర్ వైబ్రేషన్స్ ఎవ్రీ డే. కోచ్ నరేంద్ర. ఓకే, దాట్స్ ఛానల్ అండి, నేమ్ కోచ్ నరేంద్ర. యు విల్ సీ, నా పేరు కింద ఏదైతే కనబడుతుందో అదే అండి. యా, సో ఫర్గివ్నెస్ అండి. ఎవ్రీడే మనం ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు చాలా మంది ఇడియట్స్ మన లైఫ్లోకి వస్తుంటారు. జస్ట్ ఫర్గివ్ దెమ్. వాళ్ళని ఫర్గివ్నెస్ చేయండి. ఎస్ ఆర్ నో, మై డియర్ ఫ్రెండ్స్? ఫర్గివ్నెస్ చేయకుంటే ఏం జరుగుతుంది? అలాంటి వాళ్ళని మనం ఇంకా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళే మన లైఫ్లోకి వస్తుంటారు, రైట్? ఎస్. సో ప్లీజ్ ఫర్గివ్ దోస్ పీపుల్. అండ్ అఫర్మేషన్స్ రాసుకోండి. మీ లైఫ్లో మీరు హెల్తీగా ఉండాలనుకుంటే హెల్త్ గురించి అఫర్మేషన్ రాయండి. ఫ్యామిలీ గురించి కావాలనుకుంటే ఫ్యామిలీ గురించి అఫర్మేషన్ రాయండి. ఏదైతే మీ లైఫ్లో కావాలో దాని గురించి అఫర్మేషన్ క్రియేట్ చేయండి. అండ్ విజువలైజ్ దట్. ఇంకా టెక్నిక్స్ ఉంటాయండి. సో వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ టైమ్ అండ్ దాట్స్ వై వీఆర్ జస్ట్ క్లోజింగ్ ఇట్. బట్ ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటండి? 4 things. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు వైబ్రేషన్లోకి మ్యాచ్ అవ్వాలి. వైబ్రేషన్లోకి మ్యాచ్ అవ్వాలంటే
gratitude, forgiveness, visualization, affirmations. Visualization ద్వారా మనం ఇమేజెస్ ని మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపిస్తున్నాం. అఫర్మేషన్ ద్వారా వర్డ్స్ ని మనం పంపిస్తున్నామండి. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ, last but not the least, I want everybody to stand up so that we will just create that higher vibrations in 1 minute. Okay, all of you ready? Stand up, all of you. We're going to create that higher vibrations for ourselves, because this higher vibrations will give you higher and a beautiful results. All of you stand up. కొంతమంది నిల్చోవట్లేదు, ప్లీజ్ అందరూ నిల్చోవాలి. All of you have to stand up. All of you have to stand up. ஒரு மகத்தான Okay. அலை உருவாக்கிடலாமா? You have to dance. You have to dance now. ஆனந்த அலை பண்ணிடலாமா? எல்லாரும் சொல்லுங்க பார்க்கலாம். அலை 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 அலை. You have to dance, all of you. நெத்திலி மீன போல ஆசை, திமிங்கலம் போல அதுவும் பேச, திமிங்கலம் தான் பிடிச்சு நானே வந்த பின்னும் நெத்திலி வாசம் இன்னும் பேச. அலைகள் எல்லாம் கடலின் மேலேதானே, கடலுக்குள்ளே மீன்கள் சுதந்திரம் தானே, ஆசை எல்லாம் மனதின் மேலேதானே, உள்ளத்துள்ளே ஆனந்த தாண்டவம் தானே, உணர்ந்தாலே தான் உனக்குள் ஆனந்தம் தானே, அலைகள் எல்லாம் ஆனந்த அலைகள் தானே. Hello, hello. Thank you so much. Vanakkam. Thank you. That's all, friends. So be in the higher vibrations, be in that great vibrations and attract great things into your life. More health, more happiness, more wisdom, more money. Thank you so much. Thank you all. That was a fantastic session. We all thoroughly enjoyed it and we just got so into it. Thank you. Beautiful session. Yes, any questions? Padma Priya, if you want to talk, you can talk. I think you can unmute yourself and talk. Can you? Narendra sir, Yes. thank you, sir. Thank you, Andy. Thank you so much, Andy. Thank you so much.
Thank you, sir. Hi, sir. Hi, Andy. Yeah, please. Any questions, Hi, Andy? Narendra, sir. So, Thank you. చాలా ఎక్సలెంట్ ఉండేనా నాకు డాన్సింగ్ తో కొల్లక పెట్టిన ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ మీరు చెప్పిన హై ఫ్రీక్వెన్సీకి పోవలే ఐ హ్యావ్ అ డ్రీమ్ నా హస్బెండ్ కి ఒక కార్ ని తీసి ఇవ్వాల రెడ్ కలర్ స్విఫ్ట్ కార్ అండ్ ఇన్ మై ఇన్కమ్ సో నేను వచ్చి మంత్లీ 20,000 ఎర్న్ చేయాల అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 22nd 2025 మాతోడ వెడ్డింగ్ డే సో నేను అప్పుడు ఈ గోల్ ని అచీవ్ చేయాలా అట్లానే Superb, నేను ఒక superb. టార్గెట్ పెట్టి ఉంటాను థ్యాంక్ యూ Amazing. సార్ Congratulations for that. Congratulations. You've already achieved it. Just keep that vibration. Thank you. Congratulations. షూర్ Thank కండిపుగా you. థ్యాంక్ యూ Thank సార్ you. థ్యాంక్ యూ Thank జై you so వాస్వి much. Yeah. జ్యోత్స్న మాట్లాడాలనా? She's gone. Okay. Lakshmi Priya? ఎవరైనా క్వశ్చన్ చేయాలి